ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 46 అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. చూడండి. వాటి జలములు ఘోషించుచునను నురుగి కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఇక్కడ వాక్యముతో మనందరితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక నది కలదంట, అది దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచడానికి ఆ నది వెళ్తుందంట. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమి జరిగినా కూడా మనము భయపడము అంటున్నాడు. ఎందుకు భయపడకుండా ఉంటున్నారంటే, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు అంటున్నాడు. ఒక కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, రోగం వచ్చినా మనిషి భయపడకుండా ఉన్నాడంటే దానికి కారణము ఆ మనిషిలో కానీ, ఆ ఇంటిలో కానీ, ఆ కుటుంబంలో కానీ, ఆ వ్యక్తిలో కానీ, ఆ యొక్క ఎవరైతే చలనము లేకుండా ఉంటున్నారో వారిలో ఎవరున్నారంటే అండి, దేవుడే ఉన్నాడంటండి. చూడండి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాం కదా, నిన్నెన్ని తిట్టినా నీకు చలనము లేదు, నిన్నెన్ని కొట్టినా చలనము లేదు, ఇంక నువ్వు మారవా అని చాలా సందర్భాల్లో మనము చెప్పేవారిగా ఉంటాం. అయితే ఇక్కడ ఏ కష్టం వచ్చినా కూడా, సముద్రము పొంగిపోతున్నా కూడా ఈ నది ఏమవుతుందంట, ఆ నది దేవుని సంతోషపరచడానికే ఉంటుందంట. సర్వోన్నతమైన దేవుని సంతోషపరచడానికే అది పాటుపడేదిగా ఉన్నదంట. అయితే నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనం ఎవరిని సంతోషపరిచేవారిగా ఉన్నాము? మనుషులనా, దేవున్నా? ఇంకా ఎవరికి భయపడేవారిగా ఉన్నాము? లోకంలో ఉన్న సమస్యలకా, దేవునికా? దేవునికి భయపడినట్లయితే లోకంలో ఉన్న సమస్యలకు మనము భయపడేవారము కాదు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన పట్టణంలో ఉన్నాడు, మన ఇంటిలో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు, మన ఊరిలో ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించిన నాడు మనము చలనము లేకుండా ఉంటామంట, ఏ కష్టం వచ్చినా కూడా. ఎందుకంటే నా పక్షమున ఉన్నవాడు, నాతో ఉన్నవాడు సర్వోన్నతమైన పరిశుద్ధ కలిగిన దేవుడు. ఆయన రక్షకుడు, దేంట్లోంచైనా రక్షించగలిగిన సమర్థుడు. అది ఇరుకవని, ఇబ్బంది అవని, వేదన అవని, శోధన అవని, రోగం అవని, దేంట్లోంచైనా రక్షించగలిగిన సమర్థుడు. కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ లాస్ట్ లైన్లో రాస్తున్నాడు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. నువ్వు రాత్రంతా ఏడ్చి ప్రార్థన చెయ్యి, పొద్దుట నువ్వు లేచేసరికల్లా నీకు జవాబు వస్తుంది. ఎప్పుడు? దేవుడు నీ ఇంటిలో ఉండినప్పుడు, నీలో ఉండినప్పుడు, నీ కుటుంబంలో ఉండినప్పుడు, నీ ఊరిలో ఉండినప్పుడు, అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది. నువ్వు దేవుని సంతోషపరిచినప్పుడు, మనుషులను కాకుండా దేవుని సంతోషపరిచినప్పుడు, నీకేది కావాలో ప్రతిదీ ఆయన ఏర్పాటు చేసిన తర్వాతే నన్ను ఆయన సృష్టించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆయన ఏం వెతకమంటున్నాడంటే, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధముగా ఉండి నీతిగా ఉంటూ దేవుని సంతోషపరుస్తూ ఉండినట్లయితే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరి ఇంట్లో అయితే ఆయన ఉంటున్నాడో, ఏ పట్టణంలో అయితే ఆయన ఉంటున్నాడో, ఏ ఊర్లో అయితే ఆయన ఉంటున్నాడో, ఏ కుటుంబంలో అయితే ఆయన ఉంటున్నాడో, ఏ వ్యక్తిలో అయితే ఆయన ఉంటున్నాడో, వాళ్ళు ఎలా ఉంటున్నారంట? చలనము లేకుండా ఉంటున్నారంట, ఏ సమస్య వచ్చినా కూడా. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఉదయాన్న వీళ్ళు లేచేసరికల్లా, మనం నైట్ ప్రార్థన చేసేసరికి, పొద్దున్న మనం లేచేసరికల్లా మనకి జవాబు దయచేసేవాడిగా ఉంటున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనుషుల సాయం కోరేవారిగా ఉంటాం. మనుషుల సాయం కాదండి, మనము దేవుని సాయం కోరినట్లయితే మనకి ఏది కావాలో అది ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడండి. పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండేవారిగా ఉందాం. ఇప్పుడు వరకు ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడైనా సరే లేకపోయినట్లయితే, ఇప్పుడైనా సరే దేవుని సంతోషపరిచేవారుగా ఉండినట్లయితే, మనకి ఏది కావాలో అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.